ఆపు చేయడం, తర్వాత తెల్లారి పోస్ట్పోన్ చేయడం, తెల్లారి కూడా కలెక్టర్ గారికి మన వాళ్ళందరూ మెమోరాండం ఇచ్చి తెల్లారి పోతే తెల్లారి కూడా ప్రమాణ స్వీకారం అయినాక మేము కొడతాం, మీకు ఇచ్చినట్టుండే మీరు ఏర్పాటు ఉన్నట్టు ఉన్నన్న విధంగా కలెక్టర్ గారు కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఒత్తాసు పలకడం ఇది సిగ్గు చేటు. పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా కాంగ్రెస్ తొత్తులుగా మారడం ఇది సిగ్గు చేయడం. ప్రజలారా మీరు గమనించండి, ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్న ఈ రాజకీయ కాంగ్రెస్ వ్యవస్థ ఈ పోలీసు వ్యవస్థపై ఖచ్చితంగా ఉక్కుపాదం మోగవలసిన రోజు వస్తుంది. రేపు రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వం. మేము చూస్తున్నాం, ఎవరిని వదిలిపెట్టే ముచ్చట లేదు. ఖచ్చితంగా వడ్డీతో సహా మేము చెల్లించుకునే రోజులు ముందుంటాయి. జై తెలంగాణ. ప్రజలందరికీ ఏదైతే 13 తారీఖు ఎలక్షన్ కౌంటింగ్ అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ సిపిఐ పార్టీకి 2 కలిపి 14 సీట్లు రావడం జరిగింది. అదే కాంగ్రెస్ పార్టీకి 7 సీట్లు రావడం జరిగింది. వాళ్ళు ఒక 80 తీసుకుంటే 8 సీట్లు అయినాయి. మరి కేతంపల్లి మున్సిపల్ ప్రజలు స్పష్టంగా తీర్పిచ్చారు. ఏంటంటే ఏది బీఆర్ఎస్ సిపిఐ పార్టీకి చైర్మన్ అక్కడ కేతంపల్లి జెండా ఎగరవేయాలని స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చినప్పటికీ మరి ఏదైతే 16 తారీఖు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఏదైతే ఎంపికైనటువంటి కౌన్సిలర్స్ అక్కడికి పోకుండా అడ్డుకోవడం జరిగింది. మరి అక్కడికి కౌన్సిలర్స్ రాలేదనేటటువంటి ఒక సాకుతోటి ఏంటంటే తెల్లవారికి 17 తారీఖు పోస్ట్పోన్ చేశారు. 17 తారీఖు కూడా అదే పునరావృతము కావడం జరిగింది. మరి ఏదో అతి కష్టం మీద అక్కడికి మున్సిపల్ కౌన్సిల్ చేరుకున్న తర్వాత మరి కౌన్సిల్ సమావేశం ప్రశాంతంగా ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత ఒక 5 నిమిషాలు టీ బ్రేక్ అని వాళ్ళు వాంటెల్లి టీ బ్రేక్ ఇచ్చి మరి కాంగ్రెస్ కౌన్సిల్స్ ఎవరైతే ఉన్నారో మరి లోపలికి వచ్చి వాళ్ళు గొడవ స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే అక్కడ ఉన్నటువంటి మహిళా కౌన్సిల్ అందరూ కూడా మరి అనుచితంగా వాళ్ళతో ప్రవర్తన చేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి జడ్జ్ కౌన్సిల్ కూడా అటువైపు కూర్చుకునేటటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు కానీ అక్కడ ఉన్నటువంటి మన ఎంపీ గౌరవనీయులు ఎంపీ గారు కానీ ఒక్క మాట అనకుండా చోద్యం చూసినటువంటి సందర్భం. మరి ఇట్లాంటి పరిస్థితి, ఇట్లాంటి దుశ్శాసన పర్వం మరి గతంలో ఎప్పుడు చూసినటువంటి సందర్భం లేదు. మరి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసేటటువంటి వ్యవస్థ ఇక్కడ జరుగుతూ ఉంటుంది. మరి అంతకంటే ముందు కౌన్సిల్ సభ్యులను అక్కడ పోనీయకున్నటువంటి సందర్భం లోపల మరి అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఏదైతే మా టీఆర్ఎస్ కార్యకర్తల మీదకి రాళ్ళు రుద్దినటువంటి సందర్భం లోపల మరి బాల్క సుమన్ గారి మీద అక్రమంగా మేమే ఏది వివేక్ గారి కాన్వాయ్ మీద అద్దాలు పగలగొట్టిన మా కార్యకర్తలు అనేటటువంటి ఉద్దేశంతో బాల్క సుమన్ గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అక్రమ అరెస్టుకు నిరసనగా ఇవాళ మంచిర్యాల జిల్లా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ మంచిర్యాల జిల్లాలో విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు అన్ని కూడా బంద్ చేయాలని చెప్పి, సహకరించాలని చెప్పి మేము కోరడం జరిగింది. మరి ఇక్కడ జిల్లా వ్యాప్తంగా కూడా స్వచ్ఛందంగా ఇవాళ ప్రజల ముందుకొచ్చి కేతంపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి కౌన్సిలర్కి అక్కడ ఏదైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఇవాళ ఖండిస్తూ ఉన్నారు. మరి రాబోయేటటువంటి రోజులలో మరి ప్రజాస్వామ్యాన్ని మీరు ఇదే విధంగా కూలి చేసుకుంటూ పోయినట్లయితే తప్పకుండా ప్రజలు గుణపాఠం చెప్తారు. మళ్ళీ రాబోయే రోజుల్లో వచ్చేటటువంటి గవర్నమెంట్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు మాకు కూడా పోలీసులు కూడా అందరూ కూడా మమ్మల్ని నిర్బంధిస్తూ ఉన్నారు. మరి ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యం లోపల మరి మేము కోరుకునేటటువంటి హక్కులు మాకుంటాయి. ఆ హక్కులను కాలరాచే విధంగా ఇవాళ ఇక్కడ ప్రవర్తిస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా మేము జిల్లా ప్రజలందరికీ కూడా మరి బంధులు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా జై తెలంగాణ.